దీని లింక్ కూడా షేర్. వీళ్ళు రాసింది ఏంటంటే, ద డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఈజ్ ప్రపోజింగ్ టు అమెండ్ ఇట్స్ రెగ్యులేషన్స్ గవర్నింగ్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఇమిగ్రెంట్ పిటిషన్స్ ఇన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ ప్రిఫరెన్స్ క్లాసిఫికేషన్స్. మీరు ఇది నేను లింక్ పెడతా చదువుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ అలాగే ఉంచుతా చదువుకోండి. సో నేను ఫస్ట్ దీన్ని నేను అర్థం చేసుకున్నదాన్ని నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, యాక్చువల్గా ఎవరైనా సరే I-140 అప్లై చేసుకుని, జనరల్గా H1 ఏంటంటే 3+3+ I-140 మీద ఎక్స్టెన్షన్ కొట్టుకుంటూ ఉంటుంటారు. అది రొటీన్ ప్రాసెస్ అనమాట. ఈ I-140 అనేది మనం ఇప్పుడు గూగుల్లో పని చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో అప్లై చేస్తాడు, లేకపోతే ఇంకో చోట పని చేసాం ఇంకొకటి అప్లై చేస్తాడు. లేదు ఇట్లాంటి వాళ్ళ చాలా మంది 90% కన్సల్టెన్సీ బ్యాచ్, దాంట్లో డౌట్ అయితే ఏం లేదు కదా, అందరు కన్సల్టెన్సీ బ్యాచే. ఓపీటీ వాళ్ళకి ఎంతమందికి జాబులు వస్తున్నాయండి, బయటకు వచ్చిన వాళ్ళకి కన్సల్టెంట్ దగ్గర పోయి పేరోల్ రన్ చేసుకోవట్లే. సో కాబట్టి కన్సల్టెంట్స్ దగ్గర నుంచి జనరల్గా ఏం చేస్తారంటే I-140 అప్లై చేసుకుంటారు అనమాట. సో ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చేటువంటి ఈ ప్రపోజ్డ్ రూల్స్ వీళ్ళు జనవరిలో పబ్లిష్ చేద్దాం అనుకున్నది ఏంటి అంటే, ఎంప్లాయ్మెంట్ ద్వారా మీరు కనుక గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే, అంటే మీ ఏజెంటో కన్సల్టెంటో ఎవరైనా అప్లై చేస్తే, రియల్గా అసలు నీడ్ ఉందా, పర్మనెంట్గా ఇతన్ని ఎందుకు ఉంచుకుంటారండి, మాకు ఇంత స్కిల్ సెట్ ఉన్న పర్సన్ ఇంకా ప్రపంచంలో ఎక్కడ దొరకట్లే ఇతను తప్ప అన్న ఉద్దేశమే కదా. మెయిన్ అమెరికాలో నాకు ఈ పర్సన్ దొరకట్లే కాబట్టి నేను లైఫ్ లాంగ్ నాకు ఇతన్ని ఉంచుకోవాలి, ఉంచుకుంటేనే నాకు ఈ ఉద్యోగం అనేది నడుస్తుంది, ఇతను వెళ్ళిపోతే నాకు వేరే వాడు లేడు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద క్లాసిఫికేషన్ ఫర్ దిస్ ఆ గ్రీన్ కార్డ్ అప్లై చేయడానికి.